వెల్కమ్ టు ఎపితం పోలీస్ అకాడమీ. మనం ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ వచ్చాకనే రేషియో ప్రపోర్షన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ద పాపులేషన్ ఆఫ్ 2 విలేజెస్ ఆర్ 1525 అండ్ 2600 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద మేల్ పాపులేషన్ టు female population in the first village is 27:34 and the ratio of the male to female population in the second village is 6:7. Then what is the ratio of the male to female population of these two villages taken together? మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే రెండు విలేజెస్ ఉన్నాయంట. ఆ రెండు విలేజెస్ యొక్క పాపులేషన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ పాపులేషన్ ఎలా ఉందంటే 1525 ఉన్నారు. ఓకే, సెకండ్ విలేజ్లో ఎంత ఉన్నారంటే 2600 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ దాంట్లో మేల్ ఎలా ఉన్నారు అంటే మేల్ టు ఫీమేల్ ఎలా ఇచ్చారంటే 27:34 ఇచ్చాడు. సెకండ్ విలేజ్లో ఎలా ఉన్నారు అంటే 6:7 ఉన్నారంట. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మేల్ టు ఫీమేల్ పాపులేషన్ ఆఫ్ ద దీస్ టూ విలేజ్ టేకెన్ టుగెదర్? ఈ రెండు విలేజ్లో కలిపితే మనకేమంటే మేలు ఫీమేల్ యొక్క పాపులేషన్ యొక్క రేషియో ఎంత ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చినప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 1525 ఉంది, 2600 చూడండి, దేంతో కట్ చేద్దాం, 5తో కట్ చేసామనుకోండి, 5 3s 15 0 5 5 5s 5 2 0 ఎంత? నెక్స్ట్ 5తో కట్ వస్తుంది, 5 6 61 వస్తుంది, 5 104 వస్తుంది. క్లియర్ ఓకేనా? 61:104 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, మొదటి పాపులేషన్ 1525 కాకుండా నేనేం తీసుకుంటున్నాను అంటే 61 తీసుకుంటున్నా. 61లో చూడండి 61 మెంబర్స్ ఉంటే దాంట్లో మేలు ఫీమేల్ ఎలా ఉంటారంటే ఫస్ట్ దాంట్లో రేషియో ఎలా ఇచ్చాడు, 27:31 ఇచ్చాడు, 34 27:34. ఈ రెండు యాడ్ చేసి కూడా 61 కదా వచ్చింది. అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం ఇదే తీసుకుందాం. అంటే దీని ఏం సింప్లిఫై చేయకుండా 61 మెంబర్స్ ఉంటే 27:34 మెంబర్స్ ఉన్నట్టు. సెకండ్ పాపులేషన్ 104 మెంబర్ తీసుకుంటున్నాం. ఎంతమంది? 104 మెంబర్ తీసుకుంటే దాంట్లో రేషియో ఎలా అంటే 6/13. ఓకేనా? 13 ఎక్కడిది? 6 + 7 యాడ్ చేసి ఎంత వస్తుందంటే 13. 13 1s 13 8s. అంటే చూడండి, మేల్ పాపులేషన్ ఎలా ఉన్నారంటే 48 మెంబర్స్ ఉన్నట్టు. ఇక రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? ఫీమేల్సే. ఫీమేల్స్ ఎలా తీసుకుంటారు చెప్పండి, 104 × 7/13. ఎంతమంది ఉన్నట్టు? 56 మెంబర్స్ ఉన్నట్టు. ఎంతమంది? 56. దీంట్లో పాపులేషన్ టోటల్ చూడండి, మనం తీసుకుంది 104 మెంబర్సే. అంటే ఇక్కడ రెండు యాడ్ చేయండి, ఏమొస్తుంది చెప్పండి, 15 75 10 90. అంటే చూడండి, 15 3 15 5s 15 6. అంటే రేషియో ఎలా ఉన్నట్టు అంటే 5:6 ఉన్నట్టు. రేషియో ఎలా ఉన్నట్టు 5:6. మన ఆన్సర్ వచ్చాకనే డి అవుతుంది. జాగ్రత్త గమనించండి. మనం ఏం చేస్తున్నామంటే టోటల్ నిజమంటే ఏం తీసుకోవాలంటే 1525 ఇంటూ మనం ఏం తీసుకోవాలంటే 27/61 రాయాలి. కానీ మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేసుకున్నాం. సింప్లిఫై చేసుకుంటే ఓన్లీ 61 మెంబర్స్ ఫస్ట్ విలేజ్లో ఉన్నట్టు, 104 మెంబర్స్ సెకండ్ విలేజ్లో ఉన్నట్టు. అంటే సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ 27 వచ్చింది, 34 యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకుంటాం. రెండోది 104 ఉన్నారు కాబట్టి 48 56 వచ్చింది. అంటే ఫైనల్ రేషియో ఎలా అంటే 5:6 మెంబర్స్ ఉన్నట్టు. ఓకే, మేల్ టు ఫీమేల్ పాపులేషన్ ఎలా అంటే 5:6. నెక్స్ట్ సమ్ చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ బి సి అండ్ డి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 5:2:4:3. ఇఫ్ సి గెట్స్ 2000 మోర్ దాన్ డి, వాట్ ఈజ్ ద బి షేర్? మనకు ఏబిసి మరియు డీలకు ఉన్న నిష్పత్తి ఎలా పంచుతున్నారంటే 5:2:4:3 అంట. మనకు డిఫరెంట్ ఇచ్చాడు. ఎవరెవరికి? సికి డీకి ఒక డిఫరెంట్ ఇచ్చాడు. సికి డీకి మధ్య డిఫరెంట్ అంటే చూడండి, సికి డీకి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 1 ఉంది. 1 అనేది 2000 అయితే క్లియర్. ఇక్కడ 1 అనేది 2000 అయితే మనకేమిస్తాడు? బి వాటా అడుగుతున్నాడు. బి వాటా ఎంత? 2 ఎంత అని అడుగుతున్నాడు. 1 అనేది 2000 అయితే ఇంటూ 2నే కదా అయింది, కాబట్టి ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 2000 × 2 ఎంత అంటే 4000. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 4000 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ యూజింగ్ స్కూల్ బస్, బైక్ అండ్ బైసికల్ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్ట్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 6:3:1. ఇఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ 1200 rupees, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ బైసికల్ ఫర్ ట్రాన్స్పోర్ట్. మనకు ఒక స్కూల్లో 3 రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఏవే అంటే స్కూల్ బస్ ఉంది, బైక్ ఉంది, బైసికల్ ఉంది. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 1200 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో మనకు అడిగేది ఏది అంటే బైసికల్ అడుగుతున్నాడు. అంటే చూడండి, బైసికల్ అనేది లాస్ట్ వనే కదా, అంటే ఎంత ఉన్నట్టు 1 మొత్తం ఎంత ఉంది అంటే 10 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు? 6 + 3 + 1 అంటే 10. అంటే ఎంత ఇస్తున్నారంటే 120 మెంబర్స్ ఏం వాడతారు అంటే మనకు ప్రతి విద్యార్థి ఇచ్చిన రవాణా మార్గాల్లో అడిగింది ఏది?
సైకిల్ ఎడుతున్నాడు. సైకిల్ కాబట్టి ఎంతమంది అంటే 120 మెంబర్స్. ఇది ఏం వాడతారు అంటే రవాణాకు సైకిల్ వాడతారు. ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకన్ బై ఏ అండ్ బి టు కవర్ ద సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ 17:19. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ స్పీడ్స్. మనకేమి ఇచ్చాడంటే టైమ్స్ రేషియో ఇచ్చాడు. టైం రేషియో ఎలా ఉంది అంట? టైం రేషియో ఏమవుతుంది చెప్పండి? టైం రేషియో 17:19. అంటే ఇక్కడ దానికి 17 అవర్స్ పడితే ఇటుకి 19 అవర్స్, 17 అవర్స్ పడితే ఇతనికి 19. అయితే మనకి ఏమవుతుంది అంటే స్పీడ్ అంటున్నాడు. నిజమంటే స్పీడ్ ఏమవుతుంది అంటే చూడండి 17, 19 ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే ఆటోమేటిక్గా 2 ఉన్నప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే ఇతనికేమో 19 వస్తుంది, ఇతనికేమో 17 వస్తుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 19:17. ఆన్సర్ ఎంత? 19:17. ఇక్కడ 3 ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ కూడా 17, 19 ఎల్సిఎం తీసుకుంటాం. కానీ జనరల్గా చూడండి ఈ రెండు చూడండి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏమవుతుంది? ఎల్సిఎం ఏమవుతుంది? ఎప్పుడైనా సరే 17 × 19 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మనకు వాల్యూ ఏమిటంటే రివర్స్ చేసేస్తున్నా. అంటే ఒకటి ఏమో 19 వస్తుంది, రెండోది ఎంత? 17. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఏమిస్తున్నాడు అంటే ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 55, 60 అండ్ 33. ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. వేటికి? 55కి, 60, 33కి ఒక ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. అంటే 60 × 33/55 వేసేద్దాం. 11 5s 11, 3s 5 1s 5 12s 12 3s ఎంత అంటే 36. ఓకే, మనకు ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అంటే 36 అనేది ఫోర్త్ ప్రపోర్షన్. 2 నెంబర్స్ ఆర్ 30% and 20% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్ రెస్పెక్టివ్లీ. ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ 2 సెకండ్ నెంబర్స్. మనకు ఒక 3 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 3 నెంబర్లో దేన్ని కంపేర్ చేస్తున్నాడు అంటే థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తున్నాడు. 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్లో థర్డ్ నెంబర్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు చూడండి థర్డ్ నెంబర్ చూడండి. ఫస్ట్ నెంబర్ ఇది రాస్తున్నా, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబర్. థర్డ్ నెంబర్ 100 అనుకున్నప్పుడు ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ ఎలా ఉన్నాయంటే 30%, 20% లెస్ ఉన్నాయంట. అంటే 30% లెస్ ఉన్నాయంటే ఫస్ట్ నెంబర్ చూడండి 30% లెస్ తీసుకుంటే ఇది 70 ఉన్నట్టు. క్లియర్ అక్కడ? ఇది ఎంత ఉంది అంటే 20% లెస్ అంట, అంటే 80 తీసుకుంటాం. అంటే ఈ రెండు నెంబర్ల యొక్క రేషియో ఎలా ఉన్నట్టు 7:8 కదా. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 7:8 అవుతుంది. అంటే థర్డ్ నెంబర్లో ఇది 30% తక్కువ కాబట్టి ఇది 70 రాస్తున్నాం, ఇది 80 రాస్తున్నాం, 20% తక్కువ కాబట్టి. అంటే ఆన్సర్ ఎంత? 7:8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 2:3 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 726. ద స్మాలెస్ట్ నెంబర్ బిట్వీన్ ద 2 నెంబర్స్. మనకు 2 నెంబర్ల రేషియో 2:3 ఉందంటే వాటి ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడంటే 726 ఇచ్చాడు. అంటే మనకి ఇచ్చింది వాల్యూ చూడండి 2x × 3x = ఎంత ఇచ్చాడంటే 726 ఇచ్చాడు. అంటే 6x² ఎంత ఉన్నట్టు 726. x² ఎంత వస్తుంది చెప్పండి? 121. అంటే x వాల్యూ ఎంత ఉన్నట్టు చెప్పండి? 11 ఉన్నట్టు. మనకు అడిగే నెంబర్ ఏది చూడండి. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 ఇస్తున్నాడు. వాటి లబ్ధం 726 ఇచ్చాడు. రెండు సంఖ్యల మధ్య అతి చిన్న సంఖ్య ఇది అంటున్నాడు. చిన్న సంఖ్య అంటే మనకు x వాల్యూ ఎంత వచ్చింది అంటే 11 వచ్చింది. చిన్న సంఖ్య అడిగా కూడా 2 అంటే ఎంత? ఆన్సర్ ఎంత అంటే 22 అవుతుంది. చిన్న సంఖ్య ఎంత అంటే 22. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ t/u = 7:4, then what is the value of 70 + 4u = 70 - 4u. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడు అంటే t వాల్యూ ఎంత తీసుకుందామంటే 7 తీసుకుందాం, u వాల్యూ ఎంత తీసుకుందామంటే 4 తీసుకుందాం. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు అంటే 70 అంటున్నాడు. అంటే చూడండి 7 t ప్లేస్లో ఏం రాస్తున్నాం అంటే 7 రాస్తున్నా, u ప్లేస్లో 4 రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ కూడా 4 వస్తుంది. అంటే 7 7s 49, 49 + 16 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 15 65 అవుతుంది. ఇక్కడ వాల్యూ చూడండి ఏమవుతుంది 7 7s 49, 16 తీసేస్తే చూడండి 4 వస్తుంది, 3 9 - 6 అంట 3 వస్తుంది. ఓకే 3 33. 65:33 మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 65:33. నెక్స్ట్ వన్ చూడండి. 100 rupees is divided in such way that A and B such that the rupees of A, the rupees of B is 9:11. What is the amount of rupees of A and B? మనకు చూడండి 100 రూపీస్ ఇస్తున్నాడు. 100 రూపీస్ని ఎవరెవరికి డివైడ్ చేస్తున్నాడంటే ఏబీలకు డివైడ్ చేస్తున్నాడంట. ఓకే మనకేమి ఇస్తున్నాడు? వాళ్ళ రేషియో ఎలా ఇచ్చాడంటే 9:11 ఇచ్చాడంటే 9/20. ఓకేనా 5 అంటే ఏకి వచ్చే అమౌంట్ ఎంత 45 రూపీస్ వస్తే బీకి ఎంత వస్తుంది 55 రూపీసే కదా. అంటే ఒక వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏమో 45 రూపీస్, రెండో వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంత వచ్చాకనే 55 రూపీస్. నెక్స్ట్ వన్ చూడండి. u/v = 4:7, v/w = 9:7, u = 72. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ w?
మనకు చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే వీళ్ళ రేషియో ఎలా ఉందంటే 4:7 ఉందంట. నెక్స్ట్ చూడండి VQWకు ఒక రేషియో ఎలా ఉంది అంటే 9:7 అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి. యూ వాల్యూ 36 అవుతుంది, 63, 49 ఇంతవరకు. ఓకేనా, చూడండి 9 4s 36, 63, 49. ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే యూ వాల్యూ ఎంత అంట 72 అంట. అంటే ఈ వాల్యూ 72 అంటున్నాడు, అంటే ఇంటూ 2 చేశాడు. ఇంటూ 2 చేస్తే 70 వస్తుంది. అయితే W వాల్యూ అంటున్నాడు, అంటే ఇంటూ 2 చేయండి ఏమవుతుంది 98. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 98 అవుతుంది. ఏ వాల్యూ W వాల్యూ 98 అవుతుంది. ఏ బాక్స్ కంటైన్స్ 56 in from the coins of the rupees 1 rupee, coins of 1 rupee, 50 paise and 25 paise. The number of 50 paise coins is double the number of 25 paise coins and 4 times the number of 1 rupee coins. How many 50 paise coins are there in the box? ఒక బాక్స్లో మనకి ఎంత 56 కాయిన్స్ ఉన్నాయంట. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట 56 ఉన్నాయంట. అవేమున్నాయంటే 1 రూపీ ఇచ్చాడు, తర్వాత 50 పైస్ ఇచ్చాడు, తర్వాత 25 పైస్ ఇచ్చాడు, 25 పైస్. ఇవి ఎలా ఉన్నాయంటే చూడండి మనకేమి ఇచ్చాడు 50 పైసల నాణ్యాల సంఖ్య 20 పైసల నాణ్యాల సంఖ్యకు రెట్టింపు ఉంటుందంట. 50 పైసల నాణ్యాల సంఖ్య 25 పైసల నాణ్యాలకు రెట్టింపు ఉంటుంది, మరియు 1 రూపాయి నాణ్యాల సంఖ్యకు 4 రెట్లు ఉంటుంది. The number of 50 paise coins is double the number of 25 paise and 4 times the number of 1 rupee coins. 1 rupee coins కన్నా 4 times కాబట్టి 4 రాసుకుందాం, ఇది 1 రాద్దాం. ఓకే, అంటే ఇక్కడ వాల్యూ చూడండి, ఇది డబల్ అంటే 2నే కదా, అంటే వాటి యొక్క రేషియో 1:4:2 ఉన్నట్టు, అంటే 7 ఉన్నట్టు. మనకు 50 పైస్ అడుగుతున్నాడు కాబట్టి ఏం రాస్తుంది చెప్పండి, రేషియో ఎంత ఉంది 4 బై మొత్తం యాడ్ చేస్తే 7 ఎక్కడిది 1 + 4 + 2 7 × 56 7 1 7 8 అంటే 4 8 ఎంత అంటే 32 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. 32 కాయిన్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ రూమ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 4 meters ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3 అండ్ వెన్ డిక్రీజ్డ్ బై 4 meters ద రేషియో 2:1. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రూమ్. ఒక దీర్ఘచతురస్ర గది యొక్క కొలతలు 4 మీటర్లు పెంచినప్పుడు అవి 4:3 నిష్పత్తిలో ఉంటాయి, మరియు 4 మీటర్లు తగ్గించినప్పుడు 2:1 నిష్పత్తులు ఉంటాయి. అయితే గది యొక్క కొలతలు కనుక చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే 4 మీటర్లు పెంచినప్పుడు వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది అంట 2:1 ఉంటుందంట. అదే 4 మీటర్లు తగ్గించినప్పుడు వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది అంట, డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ చూడండి 4 meters ఇంక్రీజ్ చేశాడు అనుకోండి, వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది అంట 4:3 ఉందంట. అదే 4 meters తగ్గించాడు అనుకోండి, అప్పుడు యొక్క రేషియో ఎలా ఉంటుంది అంట తగ్గించినప్పుడు 2:1 వస్తుంది అంటున్నాడు. అని చూడండి ఈ రేషియోకి మధ్య డిఫరెంట్ ఏంటంటే 4 meters పెంచడం 4 meters తగ్గడం అంటే టోటల్ 8 meters కదా తేడా. ఇలా ఉన్నప్పుడు చూడండి మనం చేయాల్సింది ఏంటంటే వీటి మధ్య డిఫరెంట్ ఎలా ఉందంటే నిజమంటే 4x/3x డిఫరెంట్ ఎంత ఉంది అంటే 8 = 2/1 రాయాలి. నిజమంటే ఈక్వేషన్ సాల్వ్ చేసి x వాల్యూ వస్తుంది, కానీ దీన్ని సింపుల్ ఎలా చేయాలంటే 8 × 1 బై ప్రపోర్షన్ వాల్యూ అంటే 6 ఒక 4 అంటే డిఫరెంట్ ఎంత 2 అంటే x వాల్యూ ఎంత 4 × 4 ఎంత అంటే 16 × 4 ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. నిజమంటే ఇవి కాదు మనకు ఆన్సర్, ఎందుకు అంటే 4 meters పెంచిన తర్వాత కాబట్టి ఇప్పుడు తగ్గిస్తే ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. -4 ఎంత అంటే 8. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 8 అనేది మన ఆన్సర్. క్లియర్ ఓకేనా. అట్ నర్మదా సరోవర్ బచావో డెమాన్స్ట్రేషన్ సపోర్టెడ్ ఆఫ్ మిస్టర్ పాత్కర్ మిస్ పాత్కర్ అవుట్ నెంబర్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమిస్తున్నాడంటే నర్మదా బచావో ప్రదర్శనలో మేధా పాట్కర్ మద్దతుదారులు పోలీసుల కంటే 9:1 నిష్పత్తులు ఎక్కువగా ఉన్నారు. పోలీసులు 135 members ఎన్ఎస్పి మద్దతుదారులను అరెస్ట్ వేశారు. సగటున 3 పోలీసులకు 5 మంది మద్దతుదారులు ఉన్నారు. ప్రదేశాల్లో ఎంతమంది ఎన్ఎస్పి మద్దతుదారులు ఉన్నారు? స్టార్టింగ్లో చూడండి ఎలా ఇచ్చాడంటే రేషియో ఎలా ఉంది అంట 9:1 ఉన్నారంట రేషియో. ఎంతమందిని అరెస్ట్ చేశారు అంట 135 members మద్దతుదారులు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రేషియో ఎలా ఉంది అంటే 5:3 అయింది. ఎలా అయింది చెప్పండి రేషియో 5:3. ఇలా ఉన్నప్పుడు చూడండి ఇది పోలీసులు 0నే కదా, క్లియర్ అక్కడ. అంటే ఈ చేసి ఏమవుతుంది చెప్పండి 0 వస్తుంది. 135 × 3 బై ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకోండి 5:27. డిఫరెంట్ ఎంత చెప్పండి 27కి 5కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 22. 13th క్వశ్చన్ చూడండి. నర్మదా బచావో ఆదర్శ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నర్మదా బచావో ప్రదర్శనలో కొంతమంది ఉన్నారంట. 135 members 135 members నర్మదా బచావో ప్రదర్శనలో కొంతమంది ఉన్నారంట.
వాళ్ళ రేషియో ఎలా ఉంది అంటే 9:1 ఉన్నారంట. క్లియర్ అక్కడ 9:1 ఉన్నారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారంట 135 మెంబర్స్ని అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు రేషియో ఎలా అయింది అంట సగటు ఎలా ఉన్నారంట 3:5 మెంబర్స్ మిగిలారంట 3:5 అంటే చూడండి ముగ్గురు పోలీసు వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఒక నర్మదా బచావో ప్రదర్శన జరుగుతున్నప్పుడు మద్దతుదారులు పోలీసులు ఎలా ఉన్నారంటే రేషియో 9:1 ఉన్నారంట. అయితే 135 మెంబర్స్ని అరెస్ట్ చేశారంట. అప్పుడు ఎలా ఉందంట రేషియో ఎలా అయింది అంట రేషియో యావరేజ్ ఎలా అయింది అంటే 3 మెంబర్స్ పోలీసులు ఉంటే 5 మెంబర్స్ వీళ్ళు మిగిలారంటున్నాడు. అంటే చూడండి 3/5 ఓకేనా 5 1s 5 27s అంటే 81 మెంబర్స్. అంటే పోలీస్ మెంబర్స్ ఎప్పటికైనా కంటిన్యూగా అలానే ఉంటుంది కదా. అంటే 1 అనేది 81 అయితే 9 ఎంత 9 × 81 అంటే 9 1s 9 9 8s 72 అంటే టోటల్ స్టార్టింగ్లో ఎంత ఉందంటే 729 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు 729 మెంబర్స్. నెక్స్ట్ వన్ ద ఫాలింగ్ హైట్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్స్ ద ఆబ్జెక్టివ్ ఫాల్స్ 64 cm in 2 seconds in 6 seconds from how much height to object fall. చూడండి ఒక వస్తువు ఎలా ఉంటుందంటే అనురూప వర్గానికి ఉంటుందంట 2 సెకండ్లలో ఎంత పడుతుందంట 2 సెకండ్స్లో చూడండి 64 ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి ఇది 8 అవుతుంది. అంటే 2 seconds 8 అయితే మనకు 6 secondsకి ఏమొస్తుంది చెప్పండి అంటే 6/2 × 8 8 1s 8 4s 24 మనకు వర్గంలో ఉంటుంది కాబట్టి 24 స్క్వేర్ చేసేంత 576 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి వర్గంలో మనకి ఏమి ఇచ్చాడు అంటే వర్గానికి అనులోమ మాత్రం ఉంటుంది అంటే వర్గం ఇచ్చాడు చూడండి కాబట్టి 64 ఇచ్చాడు స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసి 8 వచ్చింది. 2 అనేది 8 అయితే 6 ఎంత వస్తుంది 24 వస్తుంది. కానీ 24 ఆన్సర్ వర్గం కూడా అంటే వర్గం చేసేంత 576 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిస్టర్ శర్మ యొక్క ఖర్చులు మరియు పొదుపు నిష్పత్తి 3:2 నిష్పత్తులు ఉన్నాయి. అతని ఆదాయం 10% పెరుగుతుంది. అతని ఖర్చులు కూడా 12% పెరుగుతాయి. అతని పొదుపు ఎంత శాతం పెరుగుతుంది. మిస్టర్ శర్మ ఎక్స్పెండిచర్స్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. హీజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ హీజ్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 12%. హౌ మచ్ పర్సెంటేజ్ హీజ్ సేవింగ్స్ ఇంక్రీజ్. చూడండి ఫస్ట్ ఏం చేద్దాము అంటే 100కి తీసుకుందాం. 100 రూపీస్ ఉందనుకోండి అతను మనకి ఇచ్చాడు చూడండి ఎక్స్పెండిచర్స్ ఇన్కమ్ రేషియో ఎలా ఉంది అంటే 3:2 ఉన్నట్టు. అంటే చూడండి 100లో అంటే 3/5 × 100 వేసామనుకోండి 1s 20s అంటే 60 రూపీస్ ఎక్స్పెండిచర్ అయితే ఆదాయం 100 ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ 60 అయితే సేవింగ్స్ ఎలా ఉంటాయి అంటే 40 ఉంటాయి. ఇప్పుడు చూడండి అది ఏం చేస్తున్నాడు అంట అతని ఆదాయం 10% పెరుగుతుందంట. అంటే 100లో 10% పెంచితే 110 అవుతుంది. ఇది క్లియర్ అక్కడ. అతని ఖర్చులు కూడా 12% పెంచుతున్నాడు. అంటే 12% ఆఫ్ 60 ఎంత 7 రూపీస్ 20 పైస్ కదా. చూడండి 12/100 × 60 0 క్యాన్సిల్ ఓకేనా ఎంత వస్తుంది 7.2 అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 72.20 పైస్ అవుతుంది. ఇక చూడండి అతని పొదుపు ఎంత శాతం పెరుగుతుంది అంటే చూడండి వీటి మధ్య డిఫరెంటే కదా. అంటే చూడండి 110లోంచి ఎంత తీసేస్తామంటే 72.2 తీసేస్తున్నాం. అంటే 9లో 7 ఎంత వచ్చింది అంటే 37.8 అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ జుల్మా మిస్టర్ శర్మాస్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 12%. హౌ మచ్ పర్సెంట్ డస్ హిజ్ సేవింగ్స్ ఇంక్రీజ్డ్. ఇక చూడండి మనకేమి ఇస్తాడు అంటే ఆదాయం చూడండి 100 రూపీస్ వచ్చింది అనుకోండి. అంటే చూడండి 3:2 ఇచ్చాడు. ఎక్స్పెండిచరు సేవింగ్స్ అంటే ఇన్కమ్ ఎంత ఉన్నట్టు 5 ఉన్నట్టే కదా. 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇక చూడండి 50 అనుకుందాం ఇది 30 అనుకుందాం 20 అనుకుందాం అనుకోండి. ఇక చూడండి వాడికి చూడండి ఏమవుతుందంటే హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇన్కమ్ 10% పెరిగిందంట. ఇన్కమ్ 10% అంటే 50లో 10% ఎంత అంటే 5 రూపీస్ పెరిగితే ఎంత 55 వస్తుంది. ఇదెంత పెరుగుతుంది అంటే 12% పెంచాడంట. ఖర్చులు 12% పెరిగాడంటే 3.6 కదా. అంటే 33.6 అవుతుంది. ఇప్పుడు మధ్య డిఫరెంట్ చూడండి 55లోంచి 33.6 తీసేస్తే రిమైనింగ్ ఎంత 4 ఓకేనా 21.4 అయింది. అంటే పెరిగిన శాతం చూడండి ఎంత 1.4/20 × 100 0 క్యాన్సిల్ 1s 5s అంటే అతనికి ఎంత పెరిగింది అంటే 7% అతని యొక్క సేవింగ్స్ పెరిగాయి. సేవింగ్స్ ఎంత పెరిగాయి అంటే 7% పెరిగాయి. ఓకే.